ఇక్కడ చుట్టూ ఈ కోస్ట్ ఇంగ్లీష్ కోస్ట్ చుట్టూ ఉన్న అన్ని ఊర్లకి కూడా స్మగ్లింగ్తో సంబంధం ఉందని చెప్పుకుంటారండి. అలాగే ఈ హోటల్లో గోస్ట్లు ఉన్నాయని కూడా నమ్మేవారు. హాయ్ అండి, వెల్కమ్ టు సమయాన్ కథలు. ఈరోజు మనం ఈస్ట్ ససెక్స్ అనే కౌంటీలో ఉన్న రై అనే ఏన్షియంట్ టౌన్ చూడడానికి వచ్చాం. ఇంత ప్రశాంతంగా ఉన్న ఊరు ఒకప్పుడు స్మగ్లర్స్ క్యాపిటల్ అంటే నమ్ముతారా? ఈ ఊర్లో చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయండి. దాంతోపాటు ఈ ఊరికి స్మగ్లింగ్కి సంబంధం ఏంటో కూడా తెలుసుకుందాం. మా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్కి. అలాగే మా కంటెంట్ నచ్చితే ప్లీజ్ మీ ఫ్రెండ్కి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఐడియాస్ కూడా మీకు ఇస్తాం డిస్క్రిప్షన్లో, ప్లీజ్ దాన్ని కూడా ఫాలో అవ్వండి. సో ఈరోజు మేము లండన్ నుంచి రై అనే ఏన్షియంట్ టౌన్ చూడడానికి బయలుదేరాం. ఇది మా ఇంటి దగ్గర నుంచి 97 మైల్స్ దూరంలో ఉంది, అంటే 156 కిలోమీటర్స్ అన్నమాట. సో మాకు ఈరోజు టోటల్ జర్నీ టైం వచ్చి 2 hours పట్టిందండి. సో ఇప్పుడే రై రీచ్ అయ్యామండి. ఇది రై రైల్వే స్టేషన్. సో లండన్ నుంచి కూడా ఇక్కడ ట్రైన్స్ ఉన్నాయన్నమాట. లండన్ కింగ్స్ క్రాస్ నుంచి ఉన్నాయి, అండ్ విక్టోరియా అక్కడి నుంచి కూడా ఉన్నాయి. కానీ బట్ డైరెక్ట్ ట్రైన్స్ లేవు, మీరు కొంచెం మారి రావాలన్నమాట. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కార్ పార్క్ ఉంది. ఈరోజు సాటర్డే మేము £2.90 పే చేసాం. ఇక్కడ నుంచి చాలా బాగుంటుందండి. రై అనేది చిన్న టౌన్. సో మనం ఇక్కడ నుంచి మంచి మంచి ప్లేసెస్ అన్ని వాక్ చేస్తూ ఎక్స్ప్లోర్ చేద్దాం. This is here, my shop. Right. This is the high street. Right, sir. Mermaid Street, you should look here. It's Right. beautiful, very amazing. Thank you, sir. ఇక్కడ తెల్లవాళ్ళకి ఎక్కువ ఎండ అంటే చాలా ఇష్టం అండి. ఎండ వచ్చిందంటే చాలా ఆనందంగా ఎవరు ఇంట్లో ఉండరు, ఎంతో బాగా ఎక్స్ప్లోర్ చేస్తారన్నమాట ఇలా ఊర్లన్నీ కూడా. సో ఈరోజు 16 degrees ఉంది, చాలా బాగుంది, అనుకూలంగా ఉందన్నమాట అన్నీ చూడడానికి కూడా. సో ఈరోజు మనం మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. సమయాన్ని కూడా ఒక మంచి ట్రావెలర్ అనమాట, మ్యాప్ చూసి ఫాలో అవుతున్నాడు. మ్యాప్ తీసుకోవడం అయితే కంపల్సరీ అండి, ఎందుకంటే మనకి ఏదైనా ప్లేసెస్ మిస్ అయితే మ్యాప్ చూసుకొని వెళ్ళడం ఈజీగా ఉంటుంది. చిన్న ఇలా లోకల్ బిజినెసెస్ ఉంటాయండి, వీళ్ళని అడిగాను అనమాట ఈ స్టోర్ స్పెషల్ ఏంటి అని అడిగితే ఆవిడ దగ్గర పురాతనంగా ఓల్డ్ మోడల్ కలెక్షన్స్ అంతా కూడా వాళ్ళు సేల్ చేస్తున్నారని చెప్తున్నారు అనమాట. టీ పాట్ 3 రకాలు ఉన్నాయి, అలాగే ప్లేట్స్, టాయ్స్, కెమెరా. అండ్ దెన్ ఇది కూడా కెమెరాయే. అసలు ఈ కెమెరా నేను ఎప్పుడూ వినలేదు కూడా. అలాగే పెయింటింగ్స్, సమ్ జ్యువెలరీ కలెక్షన్, రింగ్స్. చూడండి నెక్ పీస్ ఎంత అందంగా ఉందో. ఇవన్నీ పాత మోడల్ ఆవిడ దగ్గర ఉన్న కలెక్షన్ వాళ్ళు అమ్ముతున్నారనమాట. సో ఇలాంటి మోడల్స్ ఇలా ఉంటాయి మనకి పాతవి అని కూడా మనకి మంచి ఐడియా వస్తుంది. ఇది యాస్ట్రే, ఫ్లవర్ వాస్ పెట్టుకునేది. అంటే ఇది విస్కీ వేసుకునేదా ఏంటిది? అలాగే ఉంది. ఇది బెడ్ ల్యాంప్, టీ ప్యాకెట్స్ అవన్నీ వేసే డబ్బాలా ఉంది ఇది. సో మెర్మైడ్ స్ట్రీట్కి దగ్గరలో ఉన్నామండి. మనం ఈ వే పాస్ అయితే మనం బాటమ్ ఆఫ్ ది మెర్మైడ్ స్ట్రీట్కి వస్తాం అనమాట. దాన్ని పట్టుకొని మనం పై వరకు వెళ్ళొచ్చు. ఇది ఒక చిన్న వ్యూ పాయింట్ ఉందండి ఇక్కడ నుంచి. దీనిపై నుంచి చూస్తే మన ఊరంతా కనిపిస్తుంది, హార్బర్ కనిపిస్తున్నాయి, చిన్న చిన్న షిప్స్, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మెర్మైడ్ స్ట్రీట్కి వెళ్తున్న దారిలో ముందుగా మాకు సెయింట్ మేరీస్ చర్చ్ కనిపించింది. ఇంగ్లాండ్లో కొన్ని లాక్డౌన్ రెస్ట్రిక్షన్స్ వల్ల ఇంకా ఈ చర్చ్ ఓపెన్ చేయలేదు. 1377లో ఫ్రాన్స్ నుంచి వచ్చిన కొందరు దుండగులు ఈ ఊరిని దోచుకుని చాలా వరకు ధ్వంసం చేశారు. ఆ టైంలో ఈ చర్చ్ చాలా డ్యామేజ్ అయిందంట. కొన్నేళ్ల తర్వాత మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు. మనం ఇప్పుడు చూస్తుందంతా సెయింట్ మ్యారీస్ చర్చ్ అండి. దాని పక్కనే కూడా సిమెట్రీ కూడా ఉంది. దాని పక్కన తులిప్స్ అవి కూడా చాలా అందంగా ఉన్నాయి. ఒకసారి చూడండి. మనం నెదర్లాండ్స్తో తులిప్ ఫెస్టివల్ కూడా ఒకసారి వెళ్ళాలండి. తులిప్స్ చాలా అందంగా ఉంటాయి కదా, ఇక్కడ కొన్ని ఉన్నాయి.
ఇది మెర్మైడ్ స్ట్రీట్ బాటమ్ లో ఉన్నామండి. ఇది క్లైమ్ చేసుకుంటూ పైకి వెళ్దాం. ఈ స్ట్రీట్ యొక్క గొప్పతనం ఏంటంటే చాలా అందమైన స్ట్రీట్ గా చెప్తారు. ఈ స్ట్రీట్ లో ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే హీల్స్, హై హీల్స్ అలాంటివి వేసుకురావద్దు, చాలా డేంజర్. మంచిగా కంఫర్టబుల్ గా ఉన్న షూస్ మటుకు ప్రిఫర్ చేయండి. అలాగే ఈ స్ట్రీట్ లో అందరూ కూడా రెసిడెన్షియల్ ఏరియా ఇది. సో అందులో లోపల మనుషులు ఉంటారు. మనం కొంచెం తక్కువగా మాట్లాడి వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా మనం చూసుకుంటూ ఉండాలన్నమాట. పిల్లలు బగ్గీలతో రావడం అవి కూడా చాలా కష్టమైంది. ఇక్కడ చాలా స్లాంట్ గా ఉంది అండ్ దెన్ రాళ్ళుగా ఉన్నాయన్నమాట. చాలా కంఫర్టబుల్ షూస్ మటుకు కన్ఫర్మ్ గా వేసుకోవాలి, రాకపోతే ట్రావెల్ చేయడం అనేది చాలా కష్టం. మెర్మైడ్ స్ట్రీట్లో ఇంకో ప్రత్యేకత ఉందండి. మెర్మైడ్ ఇన్ అండ్ హోటల్ ఉంది. ఈ హోటల్కి చాలా చరిత్ర ఉందన్నమాట. ఒకప్పుడు ఇక్కడ ఒక స్మగ్లర్స్ ఉండేవారు అనమాట. హక్రెస్ట్ గ్యాంగ్ అని ఒక క్రూరమైన స్మగ్లర్స్ గ్యాంగ్ ఉండేవారు. వాళ్ళకి ఈ హోటల్కి చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉండేదని చెప్పుకునేవారు. ఇప్పటికీ కూడా ఇది ఒక బెస్ట్ హోటల్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ ఏరియాలో, ఈ ససెక్స్ ఏరియాలో, ఇక్కడ చుట్టూ ఈ ఇంగ్లీష్ కోస్ట్ చుట్టూ ఉన్న అన్ని ఊర్లకి కూడా స్మగ్లింగ్తో సంబంధం ఉందని చెప్పుకుంటారండి. అలాగే ఈ హోటల్లో గోస్ట్లు ఉన్నాయని కూడా నమ్మేవారు. ఈ హోటలే కాక చాలా చిన్న హోటల్స్ చాలా ఉన్నాయండి. మోస్ట్లీ ఇక్కడ ఫిష్ అండ్ చిప్స్ సర్వ్ చేస్తారు. బికాస్ కోస్ట్ లైన్లో ఎక్కువ ఫిష్ అండ్ చిప్సే దొరుకుతుంది అనమాట. మేము ఆల్రెడీ మీకు ఆ డిష్ చూపించామని చెప్పి ఈరోజు అది ట్రై చేయాలనుకోవట్లేదు. బట్ ఈవినింగ్ టీ టైంలో ఉన్న స్నాక్ దొరుకుతుందేమో, ఇక్కడ స్పెషల్ ఏమైనా దొరుకుతుందేమో ట్రై చేద్దాం. దారిలో వెళ్తూ ఉంటే మాకు ఒక లోకల్ ఇంగ్లీష్ ఆవిడ కనిపించారు. ఆవిడ పేరు జూడిత్ అంట. ఆవిడని ఈ ఊరికి సంబంధించిన స్మగ్లింగ్ చరిత్ర గురించి అడిగి తెలుసుకున్నాం. పూర్వం ఇంగ్లాండ్లో షీప్ నుంచి వచ్చిన వూల్ని ఎక్స్చేంజ్ చేసి సిగరెట్స్ అండ్ బ్రాందీని దానికి బదులుగా ఇల్లీగల్గా తెచ్చుకునేవారంట. వారు ఆ స్మగిల్ చేసిన వస్తువులన్నీ దొంగతనంగా అమ్మేవారంట. స్మగిల్డ్ గూడ్స్ కాబట్టి కొనుక్కున్న వాళ్ళకి కూడా తక్కువే పడేది. అలా కొన్నాళ్లకి ఈ ఊరంతా కూడా స్మగ్లింగ్లో పాల్గొనేది. హోక్హర్స్ట్ అనే ఒక పేరు మోసిన స్మగ్లింగ్ గ్యాంగ్ కూడా ఇక్కడ తయారైంది. వాళ్ళు 18th సెంచరీలో సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్లో చాలా ఎక్కువగా స్మగ్లింగ్ చేసేవారు. అయితే రాను రాను ఈ ప్రాంతంలో స్మగ్లింగ్ ఎక్కువైపోవడంతో అప్పటి ఇంగ్లాండ్ మహారాజు స్మగ్లింగ్ని అరికట్టడానికి చాలా మంది అధికారులను నియమించారు. కానీ ఈ స్మగ్లింగ్ గ్యాంగ్ ఎంత క్రూరమైనదంటే వాళ్ళు మహారాజు నియమించిన ఆఫీసర్స్లో చాలా మందిని చంపేశారు. అలా చనిపోయిన చాలా మంది ఆత్మలు ఇక్కడ దయ్యాలుగా తిరుగుతున్నాయని అప్పట్లో చాలా మంది నమ్మేవారు. ఆఖరికి ఎలాగైతేనే స్మగ్లింగ్ ని ఈ ఏరియాలో కంప్లీట్ గా అరికట్టారు. అలా మాటల్లో జూడిత్ ఇండియా గురించి చాలా విషయాలు పంచుకున్నారు. వారి తండ్రి గారు సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఒక 4 years ఇండియాలో ఉన్నారంట. ఆవిడ చిన్నప్పుడు ఇండియా గురించి చాలా విషయాలు గొప్పగా పంచుకునేవారంట. ఇండియా చాలా గొప్ప దేశం అని చాలాసేపు ఇండియా మీద ప్రశంసల వర్షం కురిపించారు. భారతీయులుగా మాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ CD DVD షాప్ అంట. ఒకసారి లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం పదండి. ఎందుకంటే రాను రాను ఇప్పుడు అంతా డిజిటల్ మ్యూజిక్ అయిపోయింది. మనం అందరూ కూడా iTunesలో, స్పాటిఫైలో, అమెజాన్ మ్యూజిక్లో, యూట్యూబ్ మ్యూజిక్లో ఇలా మనం డిజిటల్ మ్యూజికే వింటున్నాం. కానీ ఇందులో ఆడియో క్యాసెట్స్, గ్రామ్ఫోన్ రికార్డ్స్, CDs, DVDs ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఒకసారి మనం లోపలికి వెళ్ళి అసలు షాప్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం. సో ఇప్పుడు నేను ఒక ఇంట్రెస్టింగ్ షాప్లో ఉన్నానండి. ఇది బిల్డింగ్ చూసారు కదా, ఇది 1638లో కట్టారంటే బిల్డింగ్ బయట. బట్ ఇక్కడైతే ఆడియో షాప్ ఉంది. ఈ ఆడియో షాప్ 30 years నుంచి ఇక్కడే ఉందంట. ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఉన్నాయి. ఇది చూడండి, ఆడియో క్యాసెట్స్ ఇంకా మా ఇంట్లో ఉంటాయి. నేను నా చిన్నప్పుడు కొనుక్కున్న ఆడియో క్యాసెట్స్ ఇంకా మా ఇంట్లో భద్రంగానే ఉన్నాయి. బట్ ఇక్కడ కూడా ఆడియో క్యాసెట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. వీళ్ళెవరి దగ్గర ఇంకా ఉన్నాయండి, ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
ఊరు మధ్యలో ఒక మంచి వ్యూ పాయింట్ ఇచ్చారండి. ఇక్కడ ఒక టెలిస్కోప్ కూడా ఉందన్నమాట. అంతా చూడొచ్చు, గ్రాస్, అక్కడ గొర్రెలు ఉన్నాయి, అలాగే కొందరు ఆడుకుంటున్నారు, పార్క్స్ ఉన్నాయి. ఈ ఊరంతా కూడా మీరు ఒక్క చిన్న వ్యూలో చూడొచ్చు. సో అద్భుతంగా ఉంది, ఒకసారి ఆ వ్యూ ఎంజాయ్ చేయండి. మనం ఇప్పుడు చూస్తున్నది ల్యాండ్ గేట్ అంటారండి. ఈ ల్యాండ్ గేట్ వచ్చి 1329లో బిల్డ్ చేశారు. ఎడ్వర్డ్ III అనే కింగ్ 4 ఇలాంటి ల్యాండ్ గేట్స్ బిల్డ్ చేశారు. బట్ ఎగ్జిస్టింగ్ లో ఇప్పుడు ఉన్నది అయితే మటుకు ఇది ఒక్కటే అనమాట. ఇది 2 పిల్లర్స్ ఉండి ఆర్చ్ వస్తుంది, దీనికి స్పెషల్. ఈ ల్యాండ్ గేట్ అన్నది కూడా వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్స్ అండి రైలో. ఇప్పుడు మనం రై క్యాజిల్ చూడడానికి వెళ్తాం అనమాట. దీన్ని ఎక్స్ప్లోర్ చేస్తాం కదా, రై క్యాజిల్ ఎక్స్ప్లోర్ చేద్దాం రండి. ఇంగ్లాండ్ లో పబ్స్ అని కూడా సమ్మర్ లో ఇలా అవుట్ సైడ్ డైనింగ్ పెడతారండి. వీళ్ళు డ్రింక్ అండ్ ఫుడ్ ఈ వెదర్ లో మంచిగా ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తారు. మీరు ఇప్పుడు నా వెనకాల ఉన్నది చూస్తున్నారు కదా, దాన్నే రే క్యాజిల్ ఆర్ వైప్రస్ టవర్ అని అంటారండి. ఈ వైప్రస్ టవర్ లో స్మగ్లర్స్ మ్యూజియం అని కూడా ఉన్నది. బట్ ఇప్పుడు కోవిడ్ రెస్ట్రిక్షన్స్ వల్ల మనం చూడలేకపోతున్నాం. సో లోపల కూడా ఇంకా ఏముంటాయో, అసలు ఎలా ఉంది చూద్దారండి. యూజువల్గా అయితే రై క్యాజిల్లో చాలా ఉంటాయండి చూడడానికి. ఇప్పుడు చెప్పాలంటే ఇది కూడా ఒక వ్యూ పాయింట్ అనమాట. దీని నుంచి కూడా ఊరంతా చూడొచ్చు. రై హార్బర్ అనేది కూడా ఒక మంచి అద్భుతమైన అట్రాక్షనే. అది ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది మనకి. సో అది కూడా చూడొచ్చు. పిల్లలు అందరూ పెద్దవాళ్ళు మంచిగా ఎంజాయ్ చేయొచ్చండి ఈ వెదర్లో, చక్కగా ఉంది. ఈ కోస్టల్ లైన్ అంతా కూడా ఒకప్పుడు స్మగ్లింగ్ రిలేటెడ్ ఏరియాసే అనమాట. ఈ వీళ్ళకి ఒక సీక్రెట్ పాస్ వే కూడా ఉండేది, స్మగుల్ గూడ్స్ అంతా పాస్ చేయడానికి అని చెప్పి విన్నాను నేను.